రాజ్యాంగంలోని అస్పష్టత కారణంగా మీ ఆటలు సాగుతున్నాయి. చట్టాల్ని మార్చుకునే హక్కు మీకుండొచ్చు గాని చట్టాల్ని ధిక్కరించే అధికారం మీకు లేదు. ఇప్పుడు నన్ను బెదిరించి మీరు చట్టాల్ని ధిక్కరిస్తున్నారు. ఆ నేరానికి మీరు కోర్టులో నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆగండి న్యాయమూర్తి గారు. కోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సిన వ్యక్తి మీ ఇంట్లోనూ ఒకడున్నాడు. మీ తమ్ముడు మోహన్ ఈ పని మనిషితో సరసాలాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ విషయం ఈ కోటమ్మతోనే కోర్టులో కాదు జనంలో చెప్పించి మిమ్మల్ని అల్లరి చేస్తాను. ఒకవేళ మీరు అబద్ధం చెప్పించాలనుకున్నా ఆ కోటమ్మ మూగపిల్ల, దానికి మాటలు రావు. ఏవే కోటమ్మా, నువ్వు మూగదానవా? నీకు మాటలు రావా? అయ్యి బాబోయ్, ఎందుకు రావండి, శుభ్రంగా వచ్చు. రాజకీయం నీచమైందని తెలుసు గాని ఇంత నీచమైందని ఇప్పుడే తెలుసుకున్నాను. తెలుసుకున్నారు కదా. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. కోటమ్మా, మీ అమ్మగారికి ఆ ఫోటోలు చూపించమ్మా. చూపించు. ఇప్పుడు పరిస్థితి అర్థమైంది కదా. మీరు నా కొడుకుని నిర్దోషిగా వదిలిపెట్టకపోతే ఈ ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో ప్రింట్ అయిపోతాయి. మీరు నాకు ఈ మేలు ఊరికే చేయక్కర్లేదు, మీరు కోరినంత డబ్బిస్తాను. హలో, ఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. ఐజీ గారా, నమస్కారం. నేను జడ్జి రాజేశ్వరదేవిని మాట్లాడుతున్నాను. రేపు సాయంత్రం నా తమ్ముడు మోహన్ పెళ్లి. పెళ్లి కూతురు ఎవరంటారా? మా పని మనిషి కోటమ్మ. లవ్ మ్యారేజ్ లాంటిదే. మీరు తప్పకుండా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. పాము కరుస్తుందని తెలిసి కొందరు దండం పెడతారు, మరి కొందరు మాడు పగలగొట్టి దాన్ని అడ్డు తొలగించుకుంటారు. మీరు అవినీతితో రాజకీయ నాయకులైతే నేను నీతిగా న్యాయమూర్తినయ్యాను, అది మర్చిపోకండి. మీరు పెళ్లికి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా? కోటమ్మ నా మనిషి. నేను డబ్బిచ్చి ఈ ఇంట్లో గూఢచారిగా పెట్టాను. అది మీ మాట విని ఈ పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? అలాగా? ఏం కోటమ్మ, జడ్జి గారింటి కోళ్లు కావడం కంటే ఆనందం ఏముందండి?